పల్నాడు జిల్లా గురిజాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో జగనన్న వ్యవసాయ భూమి హక్కు పట్టా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శివశంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, గురిజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి అద్దయ్య, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు। జగనన్న వ్యవసాయ భూమి హక్కు పథకం ద్వారా నియోజకవర్గ పరిధిలోని 3 గ్రామాల్లో నిరుపేద రైతులకు భూ హక్కు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే కాసు తెలిపారు। ఈ మేరకు 82 మందికి ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటున్న రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు। అదేవిధంగా ఇల్లు లేని పేదలకు ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మిస్తున్నామని కలెక్టర్ తెలిపారు। ఎవరైనా సరే ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి మనం అసెట్ ల్యాండ్ ఇద్దాం, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వెరిఫై చేయండి అని చెప్పి మాకు పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది। దానికి తగినట్టుగా మన జిల్లా అంతా కూడా ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా మనం సర్వే చేయడం కూడా జరుగుతుంది। సో అది కూడా మాకు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన ఆధ్వర్యంలో మన గురిజాల నియోజకవర్గంలో కూడా ఇదంతా ఎక్కడెక్కడైతే మనకి ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం చేసుకున్నారో అదంతా కూడా సర్వే చేసి ఆ డేటా కూడా తీసుకోవడం జరుగుతుంది। మనకు పూర్తిగా రికార్డులు కానీ సబ్ డివిజన్ కానీ అన్నీ కలిసి వస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మార్చి నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ వారికి కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతి మీదుగా మీకు అనేక ఉద్యమాలు ప్రజల నుంచి కారణం దురుం చేయడం కావచ్చు, అనగదొక్కటం కావచ్చు, అట్టడిగిన వర్గాల మీద ఒత్తిడి కావచ్చు, అటువంటి అనేక ఆటుపోట్ల నుంచే ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు లేకపోయిండొచ్చు కానీ 20-25 సంవత్సరాల క్రితం నేను స్కూలు కాలేజీలో చదువుకొని పల్నాడుకు వచ్చిన కొత్తలో కూడా 2000 సంవత్సరం నక్సలిజం అనేది తాండవిస్తుంది। చదువుకొని ముగ్గు పట్టుకొని కలం పట్టుకొని ఉద్యోగం చేయాల్సిన యువకులు గన్ను పట్టుకొని అడవిలో తిరిగి విప్లవం కొరకు, సమాజంలో మార్పు కొరకు అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, దాంట్లో అటు ఇటు ప్రభుత్వం తరఫు నుంచి